ఓం నమ శివాయ. ఈరోజు మనం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం నుండి అంధకాసుర చరిత్రను చూద్దాము. ఒకప్పుడట శివుడు పార్వతులు ఇద్దరు కూడా మందరగిరి మీద విహరిస్తూ ఉన్నారంట. అప్పుడు శివుడు తీర్పు దిక్కున చూస్తూ అలా నిలబడి ఉన్నారంట. అప్పుడు అమ్మవారు కాస్తంత చిలిపిగా ఆయన వెనుక చేరి ఆయన నేత్రాలని మూసారట. అంతటితో మొత్తం లోకాలకు చీకటి కమ్మివేసిందంట. అప్పుడు అమ్మవారి చేతి చెమట పడి ఆయన వారి కన్నులకు అలిమిన చీకటి రెండు కలిపి అందుకుడని ఒక గుడ్డి బాలుడు ఆవిర్భవించాడంట. శివుడా బిడ్డనేమో పార్వతికి అప్పచెప్పి, నీ అతి కొంటతనం వల్లనే కదా ఈ పిల్లోడు పుట్టాడు, కాబట్టి వీడు పెంపక బాధ్యత మందే సుమ, జాగ్రత్త కప్పించు అని చెప్పారట. పార్వతి సరే అని చెప్పి ఆ అంధకుడిని ఆమె చెలికెత్తలకి ఇచ్చి జాగ్రత్తలు చెప్పారట. వారు కూడా ఆ అంధకాసుడిని జాగ్రత్తగానే పెంచుతూ ఉన్నారు. ఇలా ఉండగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అని ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు కదా. వారిలో హిరణ్యాక్షుడికి ఏమో పిల్లలు లేని కారణంగా శివుడికై అతను తపస్సు చేశాడంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడంట. కొడుకును ప్రసాదించమని అన్నప్పుడు అందకుడినేమో అతనికి ఇచ్చేశారంట శివుడు. అయితే హిరణ్యాక్షుడు ఆ బిడ్డతో తన రాజధానికి చేరుకున్నాడంట. అనంతరము భూతాల పాతాళ లోకాలన్నింటినీ ఆయన వశపరుచుకున్నాడంట. భూమిని చాపగా చుట్టి సముద్రంలో ముంచిపోయాడంట. అప్పుడు అమరులు మహర్షులు అందరూ గగ్గోలు పడిపోయారంట. సరే అని విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుని చంపేశాడనమాట. అయితే అతని రాజ్యానికి అంధకుడిని రాజుని చేశారట. శివుడు అంతటి వాడికి కొడుకై పుట్టడం వలన హిరణ్యాక్షుడికి దత్తుడు అవడం వలన అంధకుడు అంధకాసురుడిగా చలామణయ్యాడంట. పుట్టిగుడ్డివాడు కదా అంధకుడు, అందువలన అతని వల్ల తమకేం భయం లేదులే అనుకొని ఇంద్రాదులందరూ కాస్త హాయిగా ఉన్నారంట. పాపము అంధకాసుడు కూడా మామూలుగా సాధువుగానే ఉండేవాడంట. కానీ ఒకసారి ఈ ప్రహ్లాదాది జ్ఞాతులందరూ వచ్చేసి అతని మీద దాడి జరిపారంట. నువ్వు గుడ్డివాడివి కనుక రాజుగా పనికిరావు, పైన నువ్వు హిరణ్యాక్షుడికి సొంత కొడుకు కూడా కాదు కదా, అందుకని నీకు రాజ్యార్హత ఏమీ లేదని చెప్పేసి అతన్నేమో పదవి భ్రష్ట చేశారంట. రాజ్యాన్నేమో వాళ్ళు ఆక్రమించేశారు. ఇంకా పుట్టిగుడ్డివాడు కదా అందుకని అరణ్యాలు పాలైపోయాడంట. అప్పుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడంట. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అంధకాసుడికి చూపును బలపరాక్రమాలని అనుగ్రహించారంట. అతని కోరిక మీదట కోరరాని కోరిక ఏదైనా కోరితే తప్పితే ప్రాణభీతి లేదు అనే వరాన్ని కూడా అతనికి ప్రసాదించారంట. అయితే ఆ వర బలంతో ఇంకప్పుడు అంధకుడు మళ్ళా తన రాజ్యాన్ని చేరుకున్నాడు. తన పిత్రార్జితాన్ని గెలుచుకున్నాడు. దేవతలందరినీ గెలిచేశాడు. అడ్డు అప్పు లేకుండా పరిపాలించడం మొదలుపెట్టాడు. 10,000 సంవత్సరాల పాటు అతడు ఒళ్ళుపై తెలియకుండా ప్రపంచంలో ఉన్న అందగతులందరితోనూ కాంభోగాలను అనుభవిస్తూ ఉన్నాడంట. ఒకనాడు మందర పర్వతాన్ని చేరాడంట. అక్కడ విలాస మందిరాలు నిర్మించుకొని ఇచ్చాభోగాలను అనుభవిస్తూ ఉన్నాడట. అప్పుడు అతని మంత్రులు పరుగున వచ్చి, ప్రభు, ఈ కొండ మీద ఓ సన్యాసి ఉన్నాడు, అతని భార్య మాత్రం చాలా అందంగా ఉంటుంది, మగాడన్నవాడు ఆ పిల్లని పొంది తీరాలి అన్నారట. అంధకుడు వెంటనే ఆ మునికి రాయబారాన్ని పంపాడంట. ఆ పిల్లని తమకి అప్పగించి మునిని ఎటైనా పొమ్మన్నారంట. దూతలు వెళ్ళి చెప్పారట. ఆ ముని వాళ్ళ మాటల్ని వినిపించుకోలేదట. నన్ను రుద్రుడు అంటారు, నా భార్యను రుద్రాణి అంటారు, ఈ కలిగిందంతా నాది, నా భార్య తిను, అలాగని అట్టే సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే వాడిని కాను, నేను శక్తిహీనుడైన యజమాని కాలేను అని దృష్టిలో పెట్టుకొని నాకున్న వాటిల్లో మీకు కావాల్సిన దాన్ని పొందవచ్చును అన్నాడట. ఆ మాటలే దూతలెళ్ళి అంధకాసుడికి చెప్పారనమాట. సో మధుపానమతుడే ఉన్నాడు కదా అంధకుడు, అఖండ బలగంతో వెళ్ళాడంట రుద్రుడున్న ఆ గుహ దగ్గరికి. ఆ వార్త తెలిసి ప్రహ్లాద, విరోచన, బలి, బాణ, సంబర యుద్ధాది రాక్షసులందరూ అతనికి తోడయ్యారంట. ఈ యుద్ధ ఘోషలు, తప్పెట్లు, తాళాలు శివధ్యానానికి అంతరాయం కలిగించిందంట. ఆయన ప్రత్యక్షంగా తలపడ్డాడంట రాక్షసులతో. అయితే శివుని రంగర ప్రవేశంతో హరిబ్రహ్మాదులందరూ కూడా ఆయన్ని అనుసరించారట. యుద్ధము తీవ్రమైపోయిందంట. యుద్ధంలో మరణించిన రాక్షసులేమో శుక్రాచార్యుడు మళ్ళా జీవింపచేస్తూ ఉన్నాడంట. దాంతో దేవతా బలానికి ఎడతెగని అలసట, రాక్షస వర్గానికి ఏమో తరగని బలము సంప్రాప్తమైపోతూ ఉన్నాయంట. అది తెలిసిన శివుడు శుక్రుడిని గుటుక్కుని మింగేశాడంట. భార్గవుడు భర్గుడి కడుపులోకి వెళ్ళిపోయాడంట. శుక్రుడు లేకపోవడంతో మృతులుగానే మిగిలిపోవడం వలన అప్పుడు అంధకాడి సైన్యము అంతకంతకు తక్కువైపోయిందనమాట. జరుగుతున్న దానికి నివ్వెరపోయాడంట అంధకుడు. తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తాడంట శివుడు అంధకాసురుణ్ణి. చావు బ్రతుకు గాని ఆ స్థితికి తట్టుకోలేకపోయిన అంధకాసురుడు సామవేద సూక్తయుక్తంగా సాంబశివుడిని ప్రార్థించాడంట. అప్పుడు హర్షించిన శివుడు అంధకుడికి గణాధిపత్యాన్ని ఇచ్చారట. అది అంధకుడు గణాధిపత్యం పొందిన కథ అని చెప్పారట సూదుడు.
సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. తర్వాత కథ తర్వాత వీడియోలో చూద్దాం.